ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 25 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు జరిగింది. ఆదాయం 2,11,98,000 రూపాయలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. బంగారం 28 గ్రాములు, వెండి 870 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 18,241 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 2,48,609 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $334, కెనడా $30, UAE 150 డిర్హమ్స్, సింగపూర్ $12, మలేషియా 53 రింగిట్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో DEO సాగర్ బాబు, చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, AEOలు SV కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ, CFO నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ సేవకులు తదితరులు పాల్గొన్నారు.